హాయ్ ఫ్రెండ్స్, చూడండి శివాజీ గారు ఒక సినిమా ఈవెంట్లో హీరోయిన్ల పేరు చెప్పి బట్టలు ఎలా వేసుకోవాలి మీకు చూపించి మీ ఇంట్లో భర్తలకు తప్ప బయటకు చూపించొద్దు మీ సామాలో అని చెప్పేసి మాట్లాడి ఒక చాలా కాంట్రవర్సీగా మాట్లాడితే ఆ వీడియో చాలా కాంట్రవర్సీ అయ్యింది. అలాగే ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు 90% అయితే 10% మరి ఈ కాంట్రవర్సీలోను అనసూయ గారు వచ్చి ఆవిడికి 10% సపోర్ట్ చేస్తే 90% శివాజీ గారికి సపోర్ట్ చేశారు. చూడండి ఈ వీడియోలు చూడండి, ఒకసారి పైన స్టోల్ అవుతున్న వీడియోలు చూడండి. ఇందులో ఇక ఉన్న మగజాతి ఇక్కడంతా మగవాళ్ళే ఉన్నారు. ఈ మగవాళ్ళలో 90% శివాజీ గారికి బట్టలో ఆడవారు ఇలా ఉండాలని చెప్పేసి సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. 90% అనసూయ గారికి కాకుండా శివాజీ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. చూడండి, అంటే వీళ్ళు ఎలా సపోర్ట్ చేశారంట, వీళ్ళందరూ శివాజీ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఆయన చెల్లి, ఆయన భార్య, ఆయన తల్లి బట్టలు కప్పుకోవాలి, పక్కోడి చెల్లి, పక్కోడి భార్య, పక్కోడి తల్లి బట్టలు లేకుండా కనపడాలి. అంతే కదా వీడియో సారాంశం. ఒక్కసారి చూడండి ఎంతమంది జనం. సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని ఆంధ్ర తెలంగాణలో ఫ్రెండ్స్ వస్తారు, బంధువులు వస్తారు, ఆంధ్ర ప్రజలు ఉంటారు. మరి ఈ అశ్లీలమైన రిక్క డ్యాన్స్లో పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? భరతమాతనే తల్లిగా కొలుస్తాం మనం. భరతమాత అంటే ఎవరు? భూదేవి తల్లి. ఈ దేశంలో ఉన్న ఒక స్త్రీకే కదా భరతమాత అంటే, స్త్రీయే కదా. స్త్రీకి గౌరవించి దేశమే కదా మనది భారతదేశం. అమ్మవారి రూపంలోనూ, ఆ రూపంలోనూ, ఈ రూపంలోనూ, మన భార్య రూపంలోనూ, మన చెల్లెమ్మ రూపంలోనూ, మన తల్లి రూపంలోనూ, అందరి రూపంలోనూ కూడా భరతమాత ఒక మాతగా కలుపుతాం మనం ఈ స్త్రీని. చూడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాత అంటారు. తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని కూడా మాత అంటారేమో. భార్యని కూడా మాత అంటారు. అటువంటి సంస్కృతమైన మందే ఒకసారి ఈ అశ్లీలమైన చిత్రాలు చూడండి. ఇది ఎంత ఘోరమో. ఇదండి మన భారతదేశం నేర్పిన మనకి. మన చెల్లిని, మన భార్యని, మన తల్లిని బట్టలు కప్పుకోమనాలే. పక్కోడి చెల్లి, పక్కోడి తల్లి, పక్కోడి భార్య బట్టలు లేకుండా కనపడాలి మనకి. అంతే కదా. ఇప్పుడున్న జనం చూడండి, అక్కడ లక్షల మంది, వేల మంది జనం రికార్డ్ డ్యాన్స్ అంటే చూద్దాం ఏం కనపడుతుంది. ఇప్పుడు అక్కడ అక్కడ స్త్రీలకి కనపడేది ఏంటి? ఏం చూస్తున్నారు? ఏం కనపడుతుంది? ఆ స్త్రీ డ్యాన్స్ చేస్తున్నారు స్టేజ్ ఎక్కని, అదే చూస్తున్నారు కదా. మరి అనసూయ గారికి కూడా చూపించేది అదే కదా. తప్పేంటి ఇక్కడ? అనసూయ గారు కానీ ఇప్పుడు హీరోయిన్కి, అందరూ సినిమాల్లో హీరోయిన్స్కి అందరికీ ఇష్టం కలిగేదంతా కూడా దాని మీదే కదా. ఒకసారి చూడండి, మన భార్య ఏమో పవిత్రంగా ఉండాలి, ఎదటి భార్య ఏమో అపవిత్రంగా ఉండాలనేది ఈ కాన్సెప్ట్ చాలా తప్పు. ఇది కామెంట్స్ పెట్టండి దీని గురించి తప్పుడుగా. కానీ నేను నా భార్యని, నా తల్లిని, నా చెల్లిని ఎలా చూస్తానో, పక్కోడి భార్యని, పక్కోడి తల్లిని, పక్కోడి చెల్లిని ఎలా చూడాలనేదే నా కాన్సెప్ట్. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నాను. మరి ఇందులో శివాజీ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? శివాజీ గారు చెప్పింది ఏంటి? ఇలా అర్ధనగ్నంగా కనపడితే ఆడవారు, మగవారు కామ కోరికలకు గురయ్యి ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద, వృద్ధుల మీద హత్యలు, అత్యాచారాలు, రేపులు, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. జర జాగ్రత్తగా ఉండండమ్మా. మీరు మీ భర్తలకే చూపించవలసింది బయట చూపిస్తే కొంతమంది కామానికి గురయ్యి ఇలాంటివి జరుగుతున్నాయి. ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద, కాలేజీకి వెళ్ళి వచ్చి దారిలో ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, ఆడుకునే చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, ఇలాగ అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్తే, మరి ఏంటండి ఇవేంటి? 90% శివాజీ గారికి సపోర్ట్ పలికారు. ఓకే, అచ్చాప్. మన భారతదేశంలో ఆడవారి మర్యాద కాపాడటానికి మనం మాట్లాడింది తప్పులేదు. కానీ మరి వేరేవాడి చెల్లెలు, వేరేవాడి భార్య, వేరేవాడి తల్లి అలా రోడ్డు మీద ఇలాగ స్టేజీల మీద అర్ధనగ్నంగా కనపడితే ఎంతవరకు కరెక్టు? మరి ఇలాగ కామకృతులకి ఎంతోమంది జనం చూశారు కదా. జనం ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది జనం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఈ వీడియో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మళ్ళీ దీనికి కామెంట్లు పెట్టండి. మనం దేశం మారాలి, మనం మారాలి. మన స్త్రీనే భారతమాతగా కొలుపుతాం. ప్రతి ఒక్కళ్ళు స్టేజీ ఎక్కి భారతమాతకి జై అంటారు. భారతమాత ఎవరండి? మన భూదేవి ఒక తల్లిలాగా, మన స్త్రీ ఒక తల్లిలాగా, మన చెల్లి ఒక తల్లిలాగా, మన భార్య ఒక స్త్రీలాగా, అలాగే స్త్రీమూర్తిలాగా కొలిసేది మన స్త్రీని మన భారతదేశంలో భారతమాత అంటాం. మరి మన భారతమాతలు ఇలా స్టేజ్ ఎక్కి ఇలా అర్ధనగ్నంగా డ్యాన్స్లు వేస్తుంటే మరి మన భారతమాతను మనమే డ్యాన్స్ వేయించినట్టు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి మెసేజ్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్, జై భారత్.